నమస్తే రైతు సోదరులందరికీ. నేను ప్రస్తుతం ఇక్కడ వేప చెట్టు కింద ఉన్నాను. మా తోటలో పెద్ద వేప చెట్లు ఉన్నాయి. ఇలాగ ఇంత పెద్ద వేప చెట్టు ఉందన్నమాట. ఈ వేప చెట్టు కింద ఉడుముల వెంకట్రామరెడ్డి ఖమ్మం జిల్లా పెనబ్రంచిపోలు మండలం ఆయన మన గ్రూప్లో ఉన్నారు. ఆయన సలహా సూచన మేరకు వేప గింజలు, ఇలాగా కాకి తినినటువంటి వేప గింజలు చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఈ గింజల్ని మనము ఇలాగా ఏరుతున్నారు. ఈ ఏరిన గింజల్ని మొత్తము బాగా ఎండలో ఆరబెట్టి ఒక 100 గ్రాములు విత్తనాలని మిక్సీకి గ్రైండ్ చేసి ఒక 3 రోజులు నుంచి ఒక 5 రోజుల మధ్యలో బాగా బాటిల్లో వేసి జాడించినట్లయితే 30 నుంచి 50,000 దాకా పీపీఎం వేప గింజల కషాయం అవుతుంది. 1 కేజీ వచ్చేసేసి మనము 10 ఎకరాలకు అంటే 100 బిందెలు దాకా ఎట్టయినా మనం వరిమడికి కానీ, చీనా చెట్లకు కానీ, శనక్కాయకి కానీ, ఇతరత్ర పైర్లన్నిటికీ కూడా పిచికారీ చేసుకోవడానికి ఇది ముంగారు టైము. అలాగే ఇప్పుడు వేప గింజలు బాగా దొరికే టైము. ఈ సమయంలో మనము ఒక సంవత్సరానికి అయ్యన్ని కావాలనుకుంటే ఒక 10 కేజీలు ఇలాగ వేరి పెట్టుకోవడం వల్ల మనం మార్కెట్లో కొనాలంటే కూడా ఇది 200-300 రూపాయలు కేజీ ఉన్నట్టుంది. నాకు ఖచ్చితంగా తెలియదు. దీనిని ఇలాగ ఏరి పెట్టుకోవడం వల్ల మనము స్వతహాగా తయారు చేసుకున్నట్టు ఉంటుంది. మనకు రైతుకు ఇంత మార్కెట్లో 10,000 పీపీఎం వేప నూనె అజాడరెక్టిన్తో ఉండే ఇటువంటిది 15 నుంచి 2,000 రూపాయల దాకా అమ్ముతున్నారు. మరి రైతుకు పెను భారం అవుతుంది కాబట్టి పెట్టుబడి తగ్గించాలా అనే ఉద్దేశం మన రాయలసీమ పండ్ల తోటల సమాఖ్యలో ముఖ్యంగా కొనసాగింపు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఎంత నాణ్యతగా ఉన్నాయంటే ఇది మన కాకులు తిని పక్షులు వేసినటువంటి విత్తనాలు. ఒక చెట్టు కింద ఏరితే ఇప్పుడు ఈ చెట్టు కింద 3-4 కేజీల దాకా దొరుకుతున్నాయి. ఇవన్నీ ఇలాగ మనము ఈ బప్పులు ఉన్నాయి, ఇవి ఖాళీ. దీనివల్ల మనకేం ఉపయోగం పెద్దగా లేదనే విషయాన్ని కూడా గమనిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేశాను. నచ్చినట్లయితే ఓ 10గురికి పంపండి. మీ యొక్క సలహాలు కూడా గ్రూప్లో పంచండి.